ఈ టాస్క్ ఫోర్స్ మీద యాజ్ అన్ అడ్వకేట్ మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా బ్రీఫ్ గా ప్లీజ్. షూర్ ముందుగా మీకు వాళ్ళకి నమస్కారం. క్షమించాలి, కొద్దిగా డిలే అయింది. పర్లేదు, నో ప్రాబ్లం. వెంకటకృష్ణ గారు, ముందు ఈ యొక్క ఏదైతే ఈ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం అనే దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని నేను హర్షిస్తున్నాను, దాన్ని వెల్కమ్ చేస్తున్నాను. ఇట్స్ వెల్కమ్ మూవ్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు బేసిక్ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందండి, ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని ఒక చట్టం ఉన్నది. అది తర్వాత ఇంతకుముందు ఐపీసీ సెక్షన్లు కొన్ని సెక్షన్లు ఉండేవి, 5052 అని 153 అని కొన్ని సెక్షన్లు ఉండేవి. అవి కొంచెం పెట్టినా సరే సోషల్ మీడియాలో ఏది మాట్లాడినా ఇష్టానుసారంగా ఏవి వేరే ఆప్షన్ లేదని చెప్పి వదిలేసేవాళ్ళు. పోలీసు వారు కూడా నోటీసెస్లు ఇచ్చేసేవారు, పంపించేసేవారు. అలా కాకుండా సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వెంకటకృష్ణ గారు, మొదటి అసెంబ్లీ సెషన్స్ లో కూడా లేదా తర్వాత జరిగిన మీటింగ్స్ లో కూడా, కేబినెట్ మీటింగ్స్ లో కూడా సోషల్ మీడియాకి సంబంధించినంత వరకు దానిలో జరుగుతున్న ఈ దాష్టికాన్ని కంట్రోల్ చేయడానికి ఒక సపరేట్ లెజిస్లేషన్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. సో ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, బిఎన్ఎస్ అయిన క్రిమినల్ లా అంటాం. క్రిమినల్ లా అనేది కంకరెంట్ లిస్ట్ లో ఉంటుంది. అంటే మనకి రాజ్యాంగంలోని మూడు లిస్టులు ఉంటాయండి. స్టేట్ లిస్టు, మన యూనియన్ లిస్టు, కంకరెంట్ లిస్ట్ అని. సో జాబితాలో షెడ్యూల్ 7 లో ఉంటుంది. సో అది కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయొచ్చు దాని మీద, అంటే పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేయొచ్చు. ఎక్కడెక్కడైతే స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేయాలనుకుంటారో వాళ్ళు చేస్తుంటారు. ఫర్ ఇన్స్టెన్స్, ఒక డౌరీ ప్రొహిబిషన్ కి సంబంధించిన ఒక చట్టం ఉందనుకోండి, స్టేట్ రిలేటెడ్ అమెండ్మెంట్స్ చేయాలనుకున్నారు అనుకోండి, చేస్తారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి సంబంధించిన ఒక చట్టం ఉందనుకోండి, స్టేట్ రిలేటెడ్ అమెండ్మెంట్స్ చేయాలనుకోండి, చేస్తారు. అలాగే ఈ రోజు సోషల్ మీడియాకి సంబంధించినంత వరకు సపరేట్ చట్టం లేకపోవడంతో సోషల్ మీడియాను కట్టడి చేయడానికి ఒక చట్టం తీసుకురావాలనే ఒక ఆలోచన భాగంలో ఈ రోజు ఒక టాస్క్ ఫోర్స్ ని ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయటం, ఆ టాస్క్ ఫోర్స్ కి ఈ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీని ఎంట్రస్ట్ చేయడం అనేది మనం అందరం హర్షించాలి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు నాకు అందరికి తెలుసు, సమాజాన్ని ప్రభావితం చేస్తుంది, చాలా ప్రభావితం చేస్తుంది. మీరు ట్విట్టర్ లో ఉన్నారు, నేను ట్విట్టర్ లో ఉన్నాను, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాము. సో మనం ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని విధాలుగా వెళ్తుంది అనేది కూడా మనందరికీ తెలుసు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పి సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ ఏంటని చెప్పి దాని తర్వాత దాని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీ నారా లోకేష్ గారు కానీ, అలాగే తెలంగాణలో మొన్నటి వరకు శ్రీ కేటీఆర్ గారు కానీ, వీళ్ళందరూ సోషల్ మీడియాలో మాకు ఈ మెడికల్ ఇష్యూ ఉందండి, మాకు ఈ పర్టికులర్ ఇష్యూ మాకు అందట్లేదండి, ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉందండి అంటే ఇమీడియట్ గా అథారిటీస్ ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో, ఇప్పుడు ఎక్స్ లో ట్యాగ్ చేసి ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తున్నారు. అదే విధంగా నిన్న మొన్న మనం ఒక కేసు చూస్తే, ఒక సోషల్ మీడియాకి ఒక యూట్యూబర్ ఒక ఆయన ఇష్టానుసారంగా మాట్లాడటం, దేశానికి నాకు సంబంధం లేదని మాట్లాడటం, ఇవి కూడా మనం చూస్తున్నాం కొంతకాలంగా. ఆయనకు 2 లక్షల మంది వ్యూస్ ఉండటం, ఆయనకు చాలా వ్యూస్ రావడం కూడా మనం చూసాం. సో ఈ రోజు సోషల్ మీడియా అనేది ప్రభావితం చేస్తుంది అనేది మనకు తెలుసు. కాబట్టి దాని తగ్గట్టు ఏదైనా ఒకటి ప్రభావితం చేస్తున్నప్పుడు పాజిటివ్ అయితే పాజిటివ్ గా, నెగిటివ్ అయితే నెగిటివ్ గా, నెగిటివ్ ఎప్పుడైతే ప్రభావితం చేస్తుందో ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఉంటే మాత్రం ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇక్కడ ఇదే పాయింట్ లో రామకృష్ణ గారు, ఇదే పాయింట్ లో రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ సెక్షన్ 19(1) దాని ప్రకారం